దేవుని నామమునకు స్తోత్రము కలుగునగాక. ఈ దినము కొరకు ఏర్పరచబడిన వేదవాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్త 7వ అధ్యాయము 50వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి, ప్రేమను బట్టి ఆయన పరిశుద్ధమైన పాద సన్నిధిలో ప్రభు బిడలుగా ఏకీభవించడానికి, ప్రభువును స్తుతించి మహిమపరిచి కనపరచుకోవడానికి దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని యొక్క ప్రేమ మనల్ని దర్శిస్తూ ఉంది, ఆశీర్వదిస్తూ ఉంది, బలపరుస్తూ ఉంది, దీవిస్తూ ఉంది. అయితే క్రైస్తవుని యొక్క జీవితంలో ఆ సంతోషం ఉన్నదా అనే ప్రశ్న వేసుకుంటే చాలా సందర్భాల్లో లేదు అనే సమాధానమే మనం చూస్తాం. చాలా సందర్భాల్లో క్రైస్తవుని యొక్క హృదయం దేవుని యొక్క సన్నిధిలో నిందారహితంగా కనిపించదు లేదా ఉండదు. ఈరోజు అనేక మంది ప్రజలు ఇదే విధమైనటువంటి స్ట్రగుల్ని, వేదనను అనుభవిస్తూ ఉన్నారు. కారణం ఏమిటి అంటే, ఎప్పుడైతే మనం ప్రభు దగ్గర మోకరిస్తామో, ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ప్రభువా అని మొరపెడతామో, మనకున్నటువంటి ఆలోచనలు మన గత పాపములను జ్ఞాపకం చేయడం మొదలు పెడతాయి. మనం తెలిసి చేసిన, తెలియక చేసిన ఆ పాపములు మన జీవితంలో మనం దేవుని సన్నిధిలో నిలబడిన ప్రతిసారి మన మీద నేరారోపణ చేస్తాయి. కాబట్టి దేవుని సన్నిధిలోనికి వచ్చి మనం ప్రార్థన చేస్తూ ఉన్నా దేవునిలో సంతోషించేటువంటి ప్రజలుగా మనం నిలిచి ఉండలేకపోతూ ఉన్నాం, లేకపోతే నిలబడలేకపోతూ ఉన్నాం అనేది సత్యం. దీని నుంచి బయటపడడం ఎలా అనే ప్రశ్న చాలామంది క్రైస్తవుల్లో ఉంటుంది. దీనికి సమాధానమే ఈ దినమున చదవబడినటువంటి లేఖన భాగం. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ స్త్రీ యొక్క పరిస్థితిని మనం చూస్తే, ఈమె ప్రభు పాదాల దగ్గరకు వచ్చింది వెనుక వైపుగా. ఆయన పాదాల దగ్గరకు వచ్చి కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగి తన తల వెంట్రుకలతో తుడిచి ప్రభువును పాదాలకు అత్తరు పూసి ముద్దు పెట్టుకున్నట్లుగా, ప్రభు పాదాలను ముద్దు పెట్టుకున్నట్లుగా మనం చూస్తాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈమెను చూచి ఆ భోజన పంక్తిని కూర్చున్నటువంటి వారిలో పిలిచినటువంటి, ప్రభువుని పిలిచినటువంటి వ్యక్తి, ఈమె పాపాత్మురాలు, ఈయన ఆ ప్రవక్త అయిన ఎడల తెలుసుకుంటాడేమో చూద్దాం అనేటువంటి ఆలోచన చేసినట్లుగా కనబడుతోంది.
ఇక్కడ నేరుగా ఆ స్త్రీని నీవు పాపాత్మురాలివి అని ప్రశ్నించలేదు. నేను అనుకుంటాను ప్రశ్నించే ధైర్యం లేకపోయి ఉండొచ్చు. ఆ తర్వాత ఈ సంఘటన తరువాతి వరుసలో మనం గమనిస్తే, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ప్రభువు చెప్పగానే, పాపములు క్షమించుచున్న ఇతడెవరు అని ప్రభువుని గూర్చి, క్షమించబడి అక్కడ నిలిచి ఉన్నటువంటి ఆ స్త్రీని చూచి సణుగుకున్నారే కానీ ఎవరు ఆక్షేపణ చేసినట్లుగా మనకు కనపడటం లేదు. అంటే ఈ స్త్రీ సమాజంలో ఒక అధికారిక హోదా కలిగినటువంటి స్త్రీ, అదే సమయంలో ఆస్తిపాస్తుల్లోనూ అక్కడ ఉన్నటువంటి వారితో సరితూగగలిగిన స్త్రీ, లేదా వారికంటే కొంచెము పైన ఉన్నటువంటి స్త్రీ. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఎవరు ఆమెను గురించి నేరుగా కామెంట్ చేయలేదు, కామెంట్ చేయలేరు అని కూడా ఆ స్త్రీకి తెలుసు. కానీ ఆమె ఎందుకు ప్రభు పాదాల దగ్గర ఏడ్చింది? కారణం ఏమిటి అంటే, ఆమె చేసిన తప్పు మనసులో తొలుస్తూ ఉంది. ఆమె పాపము ఆమె మీద నిందారోపణ చేస్తూ ఉంది, మనశ్శాంతి లేకుండా చేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఈనాడు అనేక మంది క్రైస్తవులు నామకార్థంగా బ్రతుకుతూ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, ఆత్మస్పర్శను పొందుకున్నప్పుడు ఇదే స్థితిలో వాళ్ళు ఉంటారు అనేది సత్యం. కారణం ఏమిటి అంటే, వారి పాపము అనేటువంటిది వారి మీద నిందారోపణ చేస్తూ ఉంది, వాళ్ళను నిలవబెట్టి తప్పు పడుతూ ఉంది. ఈ పాపము చేశాము అనేటువంటి జ్ఞానం ఎలా కలిగింది? ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది, ధర్మశాస్త్రము వలన ఈ జ్ఞానము అనేటువంటిది మనకు తెలియచేయబడుతూ ఉంది. గమనించండి, రోమాపత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే పౌలు భక్తుడు అంటాడు, ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చినదనుక పాపము లోకములో ఉండెను గాని, ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపించబడదు. కారణం ఏమిటి? ఇక్కడ చూడండి, ధర్మశాస్త్రము వచ్చిందాకా పాపము అనేది లోకంలో ఉంది, కానీ ధర్మశాస్త్రము లేకపోతే పాపము అనేటువంటిది ఆరోపించబడదట. ఎందుకు ఆరోపించబడదు అని ఆలోచన చేస్తే, దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది, ధర్మశాస్త్రము అనేది నీవు ఏం చెయ్యాలో ఏమి చెయ్యకూడదో నీకు జ్ఞాపకం చేస్తూ ఉంది, తెలియచేస్తూ ఉంది. ఇక్కడ చూడండి, 7వ అధ్యాయము 7-8 వచనాలను మనం చూస్తే రోమాపత్రికలో, కాబట్టి ఏమందుము, ధర్మశాస్త్రము పాపమాయన అట్లనరాదు, ధర్మశాస్త్రము వలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును, ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశయన ఎట్టిదో నాకు తెలియకపోవును. అంటే ధర్మశాస్త్రం ఏం చేస్తూ ఉంది? నీవేం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకకూడదు అనే ఆజ్ఞలను నీ జీవితంలో ఇచ్చింది. గతంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం, దేవుడిచ్చిన ఆజ్ఞలు ఎందుకొరకు మనకు ఇచ్చాడు అనేది.
ఎందుకంటే మనం పడిపోయినటువంటి స్థితిలో నుంచి తిరిగి లేచి ఆయన బిడ్డలుగా ఫలిస్తూ ఆయన సన్నిధిలో మనము పోగొట్టుకున్నటువంటి ఆ పరిశుద్ధమైన స్థితిని పొందుకోవడానికే ధర్మశాస్త్రం ఇచ్చాడు. కానీ ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని ఇదిగో ఇది చెయ్యొద్దు, ఇది నువ్వు చేసిన తప్పు, ఇది పొరపాటు, లేకపోతే ఇది పాపము అని ఏదైతే ప్రభు చెప్పాడో ఆ పాపము నుంచి విడుదల కూడా మనకు ధర్మశాస్త్రంలో కనపడుతుంది. ఎలా కనబడుతుంది మీరు గమనించండి. పొరపాటుగా నరహత్య చేయకూడదు అనే మాట మనకు ఆజ్ఞ మనకు ఉంది. కానీ ఇద్దరి మధ్యలో గొడవ జరిగినప్పుడు కానీ లేకపోతే నవ్వుకుంటూ ఆటలాడుకుంటూ కానీ పొరపాటుగా తగలరాని చోట తగిలి దెబ్బ తగిలితే వ్యక్తి చనిపోతాడు. ఆ దెబ్బ కొట్టినటువంటి వ్యక్తికి నరహత్య పాపమే చుట్టుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం బోధిస్తుంది నరహత్య చేయవద్దు. మరైతే దీని నుంచి విడుదల ఎలా పొందుకోవాలి? కాబట్టి ప్రభు కొన్ని రిలాక్సేషన్స్ని ధర్మశాస్త్రంలో ఇచ్చాడు. ఏమిటవి? నీవు ఈ పాపము పొరపాటుగా చేసి ఉన్నావా, ఇదిగో ఈ పరిహారాన్ని నీవు చెల్లించు. ఎందుకంటే నువ్వు ఉద్దేశపూర్వకంగా కావాలి అని నీ హృదయంలో యోచించుకొని ఆ పాపం చేయలేదు. కాబట్టి నీకు క్షమాపణ అనేటువంటిది ఉంది. కానీ ఆ పాపం యొక్క ఫలితం ఏమిటో నీవు గ్రహించాలి. కాబట్టి ఇదిగో ఈ బలిని అర్పించు, లేక ఈ అర్పణ అర్పించు, ఈ విధమైనటువంటి పద్ధతిని చెయ్యి అని ధర్మశాస్త్రంలో ప్రభు అనుగ్రహించాడు. అందుకని రోమపత్రికలోనే మనం చూస్తే 3వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో మనకు తెలియబడుతూ ఉంది. కారణం ఏమిటి అంటే నీవు పొరపాటుగా చేసిన, ఇష్టపూర్వకంగా చేసిన, అంటే కావాలని చేసిన పాపము పాపమే, ఆజ్ఞాతిక్రమణమే, దానికి పరిహారము చెల్లించబడాల్సిందే. ఏ మనుష్యుడు దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఉండడం. కాబట్టి ఆ ధర్మశాస్త్రానికి మించినటువంటిది కావాలి. ఇక్కడ ఈ స్త్రీ యొక్క స్థితి కూడా అదే. ఆమె ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆమె పాపములు ఆమెకు జ్ఞాపకం చేయబడతా ఉన్నాయి ప్రభు యొక్క పాదాల వెలుగులో. ఆ పాపములు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నప్పుడు దానికి శిక్ష మరణము అని తెలిసినప్పుడు దాని నుంచి ఎలా తప్పించుకోవాలో ఆ తల్లికి తెలియలేదని అనుకుంటా. కాబట్టి పశ్చాత్తాపంతో కూడినటువంటి కన్నీరు అక్కడ ఆమెకు కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పశ్చాత్తాపముతో కూడినటువంటి ఆ కన్నీరు ఎంతగా అంటే వాక్యము బోధిస్తూ ఉంది, ఆమె ఏడ్చుచు తన కన్నీటితో ఆయన పాదములు కడిగెను. తన కన్నీళ్లతో ఆయన పాదాలు తడపలేదట, తీసుకొని ఆ కన్నీళ్లతోటి ఆయన పాదాలను కడిగింది. అంటే ఎంతగా తన హృదయంలో పశ్చాత్తాపడి ఉంటుంది, తను చేసినటువంటి ఆ పాపమును బట్టి రిపెంట్ అయి ఉంటుంది. ఆ విధంగా తను రిపెంట్ అయ్యి ప్రభు పాదాల దగ్గరకు వచ్చినప్పుడు వాక్యము జ్ఞాపకం చేస్తుంది, ధర్మశాస్త్రము వలన ఆమెకు విధించబడవలసినటువంటి శిక్ష మరణం. ధర్మశాస్త్రము పాపమును మనకు జ్ఞాపకం చేస్తుంది, పాపమును మన జీవితాల్లో ఆరోపిస్తూ ఉంది. ఆ పాపమును మనము చేయకుండా మనల్ని మనం సరి చేసుకోవాలి. కానీ నీవు తెలిసి చేసినా తెలియక చేసిన పాపము చేసినప్పుడు ఆ పాపము ఆజ్ఞను హేతువు చేసుకుంటా ఉంది. దేవుని వాక్యం ఈ మాట చెబుతూ ఉంది, కానీ నువ్వు ఆజ్ఞను అతిక్రమించావు కదా, నేను పాపంలోకి పడిపోయావు, నువ్వు దేవుని కృపకు నువ్వు అర్హుడవి కాదు, అర్హురాలివి కాదు అని మన మీద నేరారోపణ చేస్తూ ఉంది. ఇప్పుడు ఆధారం లేదు,
ఇప్పుడు మనకు దిక్కు లేదు. ధర్మశాస్త్రము మాత్రమే మనకు అనుగ్రహించబడి ఉంటే దాని నుంచి విడుదల పొందేటువంటి ఆధారము అనేటువంటిది, హోప్ అనేటువంటిది, ఆశ అనేటువంటిది మనుషునికి లేదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ ప్రభువు ఈ లోకంలోనికి వచ్చాడు. మన కొరకు శిలువ మీద తన యొక్క ప్రాణాన్ని, రక్తాన్ని ధారపోసి మనల్ని రక్షించాడు అని మనం గ్రహించాలి. రోమపత్రికలో పౌలు భక్తుడు పత్రిక పాఠంలో ఇదే మాట మనకు జ్ఞాపకం చేస్తాడు. 10వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, విశ్వాస మూలముగా నీతి కలుగునట్లు క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ఆయన కేవలం నీ పాపములను క్షమించడానికి రాలేదు, ఆ పాపాలకు వెల చెల్లించి నిన్ను విడుదల చేయడానికి వచ్చాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ హోప్ అనేటువంటిది ఈ స్త్రీకి ప్రభువులో కనపడింది. ఈయన మెస్సయ్య, నా జీవితం నేను పాపంతో, మరణంతో పోరాడాల్సిందే, నాకు విడుదల లేదు, కానీ ఇప్పుడు నాకు ఒక ఆశ దొరికింది. ఏమిటా ఆశ? నా మెస్సయ్య, నా యేసయ్య ఇదిగో ఫలాని చోటికి వచ్చాడు, నేను ఆయన దగ్గరకు వెళితే నాకేమైనా విడుదల దొరుకుతుందేమో అనే ఆశ ఆమెను ప్రభు దగ్గరకు నడిపించింది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు ఆలోచన చేయండి. పాపములో పడి ఉన్నటువంటి అనేక మంది ప్రజలకు ప్రభు అంటున్నాడు, నీ కొరకు నేను ఆల్రెడీ వెల చెల్లించాను, నా బిడ్డ నా దగ్గరకు వస్తావా? నేను నీ కొరకు మొత్తము విలువను చెల్లించాను. నీ పాపములకు చెల్లించవలసిన ప్రతి విలువ, ప్రతి పైసా నేను చెల్లించాను సిలువలో. నిన్ను ఆ పాపము నుంచి విడుదల కలుగు చేశాను. నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? నీ పాపములను బట్టి రిపెంట్ కావాలి, పశ్చాత్తాపపడాలి. పశ్చాత్తాపడినప్పుడు నేను నీ ఎదుట నీ హోప్గా, నీకు కలిగినటువంటి ఆధారంగా నేను బయలుపరుచుకుంటాను. అప్పుడు నువ్వు ధర్మశాస్త్రము నుంచి, ధర్మశాస్త్రము విధించినటువంటి ఆజ్ఞలకు సంబంధించిన ప్రతి పాపము నుంచి విడుదల పొందుకుంటావు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4-6 వచనాల్లో మనం చూస్తే, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అదే విధముగా మనము 5వ వచనంలో చూస్తే వ్రాయబడిన మాట, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచుండెను. 6వ వచనంలో అంటాడు, మనమందరము గొర్రెల వలె దారి తప్పిపోతుంది, ప్రతివాడు తనకిష్టమైనటువంటి త్రోవకు తొలగిపోయాడు, మనందరి దోషము ఆయన మీద మోపబడి. ఎందుకంటే నీ పాపమునకు నిష్కృతి లేదు, దానికి వెల చెల్లించవలసిందే. ఆ వెల చెల్లించబడకపోతే నీవు పాపంలోనే ఉంటావు, పాపంలోనే మరణిస్తావు. ఆ పాపం నుంచి విడుదల కలగటానికి ప్రభు నీకు ఆధారముగా హోప్గా, ఆశగా ఆయన నీ ఎదుట కనపరచబడుతూ ఉన్నాడు అనేది సత్యం. కాబట్టి ఈ స్త్రీ జీవితంలో కూడా ప్రభు ఒక ఆశగా కనపడ్డాడు. ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ఆధారంగా కనపడ్డాడు. ప్రభు పాదాల దగ్గరకు వచ్చి కూర్చుంది. ఆ వెలుగులో ఆమెకు తన పాపములన్నీ గుర్తుకు వస్తూ ఉంటే రిపెంట్ అయ్యి వాటన్నిటిని బట్టి ప్రభు పాదాలను కడిగింది. ప్రభు అన్నాడమ్మా, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఇక్కడ పాపములకు క్షమాపణ దొరికింది. ఇప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైన పాపము నుంచి విడుదల కలిగింది. కానీ నీతి కలగాలి అంటే వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. అయితే ధర్మశాస్త్రము ద్వారా కలగాలి, లేదా క్రీస్తునందలి విశ్వాసము ద్వారా కలగాలి. మరొకమారు పత్రిక పాఠంలోని మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. రోమపత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో, విశ్వాసము ద్వారా నీతి కలుగునట్లు. ఎలా నీతి కలుగుతుంది? ఎలాగ దేవుని బిడ్డలుగా మనల్ని మనం మార్చుకోగలుగుతాం?
వాక్యము జ్ఞాపకం చేస్తుంది, విశ్వాసము ద్వారా నీతి కలుగునట్లు క్రీస్తు ధర్మశాస్త్రమునకు సంపూర్తి అయి ఉన్నాడు. అంటే ఆ ధర్మశాస్త్రము ద్వారా కలిగినటువంటి పాపము నుంచి నీవు విడుదల పొందడానికి ఆయన వెల చెల్లించాడు. వెల చెల్లించి ఆయనే ఒక పునాది రాయిగా ధర్మశాస్త్రమునకు సంపూర్తి చేసి దాని మీద ఒక పునాది రాయిగా ఆయన నిలవబడి ఉన్నాడు. దాని మీద నీవు నీతి కలుగునట్లు విశ్వసించినటువంటి వాడవు కావాలి. ధర్మశాస్త్రం ద్వారా నీవు నీతిమంతుడు అని తీర్చబడలేవు, కానీ విశ్వాసము ద్వారా నీవు నీతిమంతుడుగా తీర్చబడగలుగుతావు. ఎప్పుడైతే ప్రభువాన్ని, యేసు ప్రభువాన్ని నీవు ఒప్పుకుంటావో, నీ నోటితో ఒప్పుకొని నీ హృదయంలో విశ్వసిస్తావో, నమ్ముతావో, దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది, నీ జీవితంలో విశ్వాస సంబంధమైనటువంటి క్రియలు ప్రారంభమవుతాయి. చూడండి, యెషయా గ్రంథం 28వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూస్తే పరిశుద్ధ గ్రంథం ఈ మాట సెలవిస్తూ ఉంది. ప్రభువు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోన్లో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే, అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది, విశ్వసించువాడు కలవరపడడు. ఎవరైతే ఆ పునాది అయినటువంటి క్రీస్తు మీద, మూలరాయిగా నిలిచినటువంటి క్రీస్తు మీద విశ్వాసం ఉంచుతారో పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంది, వారికి కలవరము అనేది ఉండదట. యోహాను సువార్త 6వ అధ్యాయం 48వ వచనంలో వాక్యము జ్ఞాపకం చేస్తుంది, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారమును నేనే. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన పునాదిగా నిన్ను కలవరపడకుండా నిలబెట్టేటువంటి బిడ్డ ప్రభు మాత్రమే కాదు. పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేస్తున్న మాట చూడండి, ఆయన నిత్య జీవమును నీకు ఇచ్చేటువంటి వాడు, జీవాహారంగా నీకు అనుగ్రహించబడి నిన్ను మరణం నుంచి జీవములోనికి, నాశనము నుంచి మేలులోనికి నడిపించేటువంటి వాడు. పరిశుద్ధ గ్రంథం ఇక్కడ మనకు బోధిస్తూ ఉన్న మాట, నీవు ఎప్పుడైతే విశ్వాసం అనేటువంటిది కలిగి ఉంటావో అక్కడ దేవుని యొక్క బిడ్డగా నిలబడాలి. నీ విశ్వాస క్రియలతో నిన్ను నీవు దేవునిలో కట్టుకోవడం మొదలు పెట్టాలి. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 39వ వచనంలో వాక్యం బోధిస్తూ ఉంది, మీరు మోషే ధర్మశాస్త్రము వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతారో ఆ విషయములన్నింటిలో విశ్వసించు ప్రతి వాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడునని మీకు తెలియనుగాక. చెప్పబడుతున్నటువంటి మాట చూడండి, ఏ విషయాల్లో ధర్మశాస్త్రాన్ని బట్టి నువ్వు పాపివి, నీవు నీతిమంతుడవు కాదు అని తీర్చబడ్డావో, అదే విషయాలలో విశ్వాసము ద్వారా దేవుని బిడ్డలు అని తీర్చడానికి ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. ఎక్కడైతే నీ జీవితం పాపంలోనికి జారిపోయిందో అక్కడే తిరిగి నిన్ను లేపి నిలవబెట్టి దేవుని మహిమ కొరకు వాడుకోవాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఎక్కడైతే నీ జీవితం పతనమైపోయిందో అక్కడే నిన్ను లేవనెత్తి తన మహిమ కొరకు నిలబెట్టాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఈరోజు ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రభు వైపు చూడగలుగుతూ ఉన్నావా? ప్రభు దగ్గర ప్రభువులో నిన్ను నీవు కట్టుకోగలుగుతూ ఉన్నావా? చూడండి, యూదా పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే వాక్యం బోధిస్తున్న మాట, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసు క్రీస్తుకు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచి ఉండునట్లు కాచుకొని ఉండుడి. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ ప్రభు చెప్తున్న మాట, విశ్వసించి అతి పరిశుద్ధమైన దాని మీద నిన్ను నువ్వు కట్టుకోవాలా. క్రీస్తు పునాది రాయిగా ఉన్నాడు. ఆయనలో విశ్వాసం ఉంచి ప్రభు పాదాల దగ్గర నిన్ను నీవు కట్టుకోవాలా. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలా. నిత్య జీవార్థమైనటువంటి కనికరం కొరకు కనిపెట్టుకుంటూ దేవుని ప్రేమలో నిలిచి ఉండాలా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు నువ్వేం చేస్తూ ఉన్నావు? ఎలా బ్రతుకుతూ ఉన్నావు? ఈ స్త్రీ అయితే ప్రభు పాదాల దగ్గరకు వచ్చినప్పుడు, ఎప్పుడైతే ప్రభు పాదాల దగ్గర కన్నీళ్లు కార్చిందో ప్రభు చేతులకు తను అప్పచెప్తుంది. ఇప్పుడు ఆమె మాట్లాడటం లేదు, ఆమె తరఫున ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు.
ఎవరైతే ఆమెను ఆక్షేపణ చేస్తూ ఉన్నారో ఆ యజమాని అయినటువంటి సీమోనును పిలిచి, సీమోను, నీతో ఒక మాట చెప్పాలయ్యా. ఒక వ్యక్తి 500 దేనారాలు అప్పున్నాడు, ఇంకో వ్యక్తి 50 దేనారాలు అప్పున్నాడు. ఇద్దరిని క్షమించాడు యజమానుడు. వాళ్ళు ఎవరు ఎక్కువ ప్రేమిస్తారంటావు? 500 దేనారాలు అప్పు తీర్చబడినటువంటి వాడే ప్రభువా. నువ్వు చిన్న పాపం చేసి క్షమించబడ్డావు. ఆమె పెద్ద పాపం చేసినా కూడా క్షమాపణ కొరకు నా పాదాల దగ్గరకు వచ్చి నా దగ్గర క్షమాపణ పొందుకుంది. ఎవరు ఎక్కువ ప్రేమిస్తారు? ఆ తల్లి ఎక్కువ ప్రేమించింది కాబట్టి నా దగ్గర నుంచి ఎక్కువ పొందుకుంది అని ప్రభువు పాపాలను క్షమించాడు. అదే సమయంలో భోజన పంక్తిలో కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రభువుని చూసి, ఆమెను చూసి, పాపాలు క్షమించే ఈయనెవరు, క్షమించబడే ఆమె ఎవరు, ఆమె పాపాత్మరాలు కదా అంటా ఉంటే ప్రభు అంటున్నాడు, నీ విశ్వాసము నేను రక్షించిందమ్మా. ఇదిగో మెస్సయ్య ఉన్నాడు, నన్ను రక్షించగలిగినటువంటి వాడు, నువ్వు నమ్మావు కదా, నీ నమ్మకం నిన్ను రక్షించిందమ్మా, నీ విశ్వాసం నేను రక్షించిందమ్మా. సమాధానంతో వెళ్ళు, ఇక్కడ నుంచి నేను సమాధానం చెప్తాను వాళ్ళకి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు ప్రభు దగ్గర మనల్ని మనం పరిశీలన చేసుకున్నాం. నా హృదయం నా మీద నిందారోపణ చేస్తూ ఉంది, నేరారోపణ చేస్తూ ఉంది. నన్ను నేను సరి చేసుకోవాలని దుఃఖిస్తున్నావా? ప్రభు అంటున్నాడు, నా దగ్గరకు రా. నీ పాపాలన్నిటిని బట్టి నీవు పశ్చాత్తాపపడు. నిజమే, దోషమును దాచిపెట్టుకునేవాడు వర్తిల్లడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. ప్రభువే చెప్పాడు మనకి, నీ పాపాన్ని ప్రభు పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాయి. ఇది నా జీవితంలో వద్దు ప్రభువా, నీ బిడ్డగానే నేను బ్రతుకుతానయ్యా. విశ్వాసం ఉంచు. ఆ విశ్వాస సంబంధమైన క్రియలతో నిన్ను నీవు ప్రభువులో కట్టుకో. ప్రభువే నీ మీద సంపూర్ణముగా ఆవరిస్తాడు. గమనించండి, ప్రభు చెప్పినటువంటి మాట, ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించరో అది మూలకు తలరాయి ఆయను. నీవు ఎప్పుడైతే నిషేధించబడినటువంటి బిడ్డగా నిలబడతావు, నిషేధించబడినటువంటి బిడ్డగా, వెలివేయబడినటువంటి బిడ్డగా ఉంటావు, ప్రభు అంటున్నాడు, నిన్నే తలకు పెడతా. నీ విశ్వాసంలో క్రీస్తు అనే పునాది మీద ఎప్పుడైతే నువ్వు కట్టుకోవడం మొదలు పెడతావో, నేనే నీకు తలగా నిలబడి నీ కట్టడాన్ని, నీ విశ్వాస గృహాన్ని నేను సంపూర్తి చేస్తా. ఇప్పుడు ఈ కంప్లీట్ అయినటువంటి, పూర్తి అయినటువంటి విశ్వాస గృహంలో నుంచి యేసయ్య కనపడతాడు. ఈరోజు నీలో నుంచి, నాలో నుంచి యేసయ్య కనపడాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయనను చూపించగలిగిన బిడ్డగా నీవు నేను ఉంటావా? ఈ స్త్రీ అయితే ప్రభు పాదాల దగ్గరకు వచ్చింది, క్షమాపణ పొందుకుంది. ప్రభు పాదాల దగ్గరకు వచ్చింది, విశ్వాసం కలిగి సమాధానంతో ఇంటికి వెళ్ళింది. అందుకే దావీదు భక్తుడు అంటాడు పాత నిబంధన పాఠంలో మనం చూస్తాం, నా కాళ్లను లేడి కాళ్ల వలె చేసి నన్ను నడిపించేవాడు ఆయన. మరణపు టురులు నన్ను చుట్టుకొని పాతాళపు లోయలలో నేను ఇరుక్కున్నప్పుడు నా తండ్రికి, నా ప్రభువుకు నేను ప్రార్థన చేసి తిని ఆయన నన్ను రక్షించను అంటాడు. నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ నాతో పాటు ఉండి నన్ను నడిపించేటువంటి వాడు ఆయన అంటాడు. నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థనకు సమాధానం ఇచ్చేవాడు ఆయన అంటాడు. ఎంత గొప్ప సాక్ష్యం అండి. మనం యెహోవా నా బలమా అని ఒక చక్కని పాట కట్టుకుని ఆ పాటను పాడుకుంటాం. ఆ పాటను ఒకసారి మీరు మీ గృహాల్లో పాడుకోనండి. ఆ పాటలో ఉన్న భావాన్ని అర్థం చేసుకుంటూ పాడండి. ఎంత గొప్ప ఆశీర్వాదాలు ప్రభు మన కొరకు అక్కడ ఇచ్చాడో. ఎప్పుడో తెలుసా, నీవు నీ పాపములను, నిన్ను ఆక్షేపణ చేసేటువంటి ప్రతిదానిని ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపపడి, యూ షుడ్ రిపెంట్ యువర్ సెల్ఫ్ బిఫోర్ గాడ్. పశ్చాత్తాపడి ఆయన పాదాల దగ్గర ప్రభువా అని విశ్వాసంతో తల వంచగలిగితే ప్రభు అంటున్నాడు, నేను నిన్ను విశ్వాస గృహంగా, ఈ లోకానికి వెలుగు అందించేటువంటి బిడ్డగా నేను నిలబెట్టుకుంటాను. నా బిడ్డగా నువ్వు ఉంటావా అని ప్రభు నన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డ, అట్టి బిడ్డలుగా మనం అందరము ఫలించులాగన పరిశుద్ధాత్మ దేవుని కృప మనల్ని దర్శించి ఆశీర్వదించునుగాక.
ఆమేన్.